ప్రస్తుతం ఒక సర్వే విడుదలైందట. ఆ సర్వే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 2-3 సీట్లు వస్తాయట. మొత్తం కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందట. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఒక ఎంపీ స్థానంగానే వస్తుందో రాదో అట. మొత్తం కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందట అని చెప్పి ఒక సర్వే అట. సర్వే ఫలితాలు వెల్లడించారు అని చెప్పి ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. సరే, మొదట సర్వే చేసింది ఎవరు? తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పి సిబిఐ ఛార్జ్షీట్ ఇస్తే, జంతువుల కొవ్వు కలిసింది అని సిబిఐ నిర్ధారించింది అని చెప్పి ఒక దరిద్రమైన ట్వీట్ వేసుకొని, ఎంత డబ్బులకు అమ్ముడుపోయారో మనకు తెలియదు కానీ ఒక దరిద్రమైన ట్వీట్ వేసుకొని మళ్ళీ ఆ ట్వీట్ని డిలీట్ చేసుకున్న బేసిక్గా జాతీయ వ్యాప్తంగా గోధి మీడియా అంటారు. అందులో ముందు వరుసలో లీడ్ చేసే ఒక ఛానల్ ఆ సర్వే ఫలితాలు. అంటే ఇప్పుడు బేసిక్గా ఇంకేదైనా ఇప్పుడు మీడియా అంటే ఏంది? ఈ ఈ భారతదేశంలో అత్యంత ఈజీగా కొనగలిగేది ఒక మీడియానే. కనీసం బేసిక్గా మనం ఒక మాట అనొచ్చు అనకూడదు తెలియదు కానీ రోడ్డు మీద మనం నిలబడుకొని ఒళ్ళమ్ముకునే వాళ్ళతో అయినా ఒక 2 నిమిషాలు బేరమన్నా చేస్తారేమో. కానీ దీంతో ఇంకా చాలా ఈజీ బేరం. ఎంతో కొంత ఇట్లా కోట్ల కాంట్రాక్ట్ మీకు ప్రమోషన్కి ఇస్తాం, అదిగో కోట్లు దానికోసం ఇస్తామంటే ఇట్లా ఎప్పటికప్పుడు ఇప్పుడు సర్వేలు కొడుతూ ఉంటాయి. లేకుంటే అంతకంటే ముందు సిబిఐ ఛార్జ్ షీట్లను కూడా మార్చి ట్వీట్లు వేస్తారు. మరి ఆ ట్వీట్ వేసిన అలానే ఉంచవచ్చు కదా. అందరూ యాంకర్ని ఉంచేసరికి డిలీట్ చేసుకున్నారు. వాళ్ళే ఇప్పుడు సర్వే అంట. ఇప్పుడు ఎందుకు సర్వే చేశారో తెలియదు. ఎవరిని సర్వే చేశారో తెలియదు. ఎన్ని శాంపుల్ తీసుకున్నారో తెలియదు. ఏ అంశాల ప్రాతిపదికన సర్వే చేశారో తెలియదు. చివరికి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కూడా మన ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి అంటూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీల ఛానల్స్ కూడా వాళ్ళ క్యాడర్ కూడా ఇలాగైతే మునిగిపోతాము అని చెబుతూ ఉంటే, ఇప్పుడు ఆ ఛానల్ అంట సర్వే అంట మొత్తం 175 కూడా కూటమికే వస్తాయట, 25 ఎంపీలు వాళ్ళకే వస్తాయట. పులిందర్లో జగన్ గెలిచే పరిస్థితి ఉందా ఉంటే అంటే 1-2 అంటున్నారు కదా 175లో. మరి బహుశా పులిందర్లో జగను ఇంకా అది ఒకటే కావచ్చు, మిగిలినంతా కూడా వాళ్ళే గెలుస్తారని చెప్పి సర్వేలట. వీటికేం విశ్వసనీయత ఉండదు. బేసిక్గా దాన్ని ఇట్లా ప్రచారం చేసుకోవడం కోసం ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. రకరకాల అంశాలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. అటువంటిప్పుడు ఇటువంటి సర్వే వచ్చిందనుకోండి, అయిపోయాయి. ఇప్పుడు కూటమి పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఏదైనా అసంతృప్తి ఉన్నా కూడా అమ్మో సర్వే మనకే ఉందట, మనోళ్ళే గెలుస్తారంటే అని చెప్పి వాళ్ళు యాక్టివ్ అవ్వాలి. ఇక్కడ ఏమైనా కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాయకులు కార్యకర్తలు కాసింత యాక్టివ్గా అవుతూ ఉంటే ఇప్పటికిప్పుడు వాళ్ళని మళ్ళీ ఏమైనా కనుక సైలెంట్ చేయాలి, వాళ్ళని ఏమైనా కనుక అభద్రత భావంలో నెట్టేయాలి. ఇదంతా ఒక మెంటల్ అటాక్, ఒక మానసికంగా వాళ్ళ మీద చేసే దాడి, ప్రత్యర్థుల మీద మానసికంగా చేసే దాడి, అనుకూలమైన వాళ్ళకు ఒక బూస్ట్ లాగా ఇచ్చుకోవడం. అంతకుమించి ఇటువంటి దేనికి పనికిరావు. ఏం సర్వే చేశారు, ఎందుకు సర్వే చేశారు, ఏ ప్రాతిపదికన సర్వే చేశారు, ఏ అంశాల మీద సర్వే చేశారు, ఎంతమంది మీద సర్వే చేశారు, ఇవి ఏమీ రావు. వరకు అవనేసి అట్లా వచ్చేస్తుంది. అవసరం కూడా ఇవన్నీ ఎవరైనా అడిగారు అనుకో మళ్ళీ రాత్రి డిలీట్ చేసుకోగలుగుతారు. ఏముంది వీళ్ళకి? ఏమైనా విశ్వసనీయత, వీళ్ళకి ఏమైనా చిత్తశుద్ధి ఏముంటుంది? వీళ్ళకు డబ్బులు ఇస్తే వాళ్ళకి ప్రమోట్ చేస్తారు, దీన్ని ప్రచారం చేసుకుంటారు. జనాలతో మైండ్ గేమే కదా. ఎక్కువ ఆడితే వాడి ప్రయోజనం పొందుతాడు, ఎక్కువ పొందితే వాడు ఆర్థిక ప్రయోజనం, ఎక్కువ మైండ్ గేమ్ ఆడితే వాడు రాజకీయ ప్రయోజనం. అంతా మైండ్ గేమే కదా, ఇంకేముంటుంది ఇందులో. అండ్ ఈ దేశంలో మొదట మీడియాను బహిష్కరించాలి అని చెప్పి అసలు ఈ ఛానల్ నుంచే ప్రతిపక్షాలు ఫస్ట్ వీళ్ళనే బహిష్కరించుకుంటూ వచ్చారు. అంత చెత్త ఛానల్ అన్నట్టు. సీరియస్లీ చెప్పాను కదా, తిరుపతి లడ్డూలు జంతువులకు కలవలేదు అని సిబిఐ అంటే కలిసింది అని ట్వీట్ వేసి అందరూ ఉంచేసరికి రాత్రి డిలీట్ చేసుకున్నారు. అట్లాంటి వాళ్ళు మళ్ళీ సర్వేలు అని చెప్పి మళ్ళీ జనాల మూడు ఏదో ఒకటి తగలేయండి రా బాబు జనాన్ని. ఏదో ఒకటి మీ ప్రయోజనాల కోసం జనాన్ని పిచ్చోళం చేసేయండి. వచ్చేదేంది పోయేదేంది కానివ్వండి. నాశనం అయిపోతూ పోతుంటాడు కానివ్వండి.